గట్టిగా మాట్లాడాలి. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి గట్టిగా. నమస్కారం సార్. నమస్కారం సార్. సీఎం. నమస్కారం సార్. సీఎం. నమస్కారం మా గురించి కూడా ఏమైనా చర్చిస్తారా? ఎస్ఎస్ఐ గురించి చూద్దాం. లాస్ట్ కి ఖాళీ టైం ఉంటే చేస్తాను. ఖాళీ టైం ఉంటే అంటే ఇంకా చాయ్ తాగే టైం అయ్యింది. స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మొదట మంత్రి జోగులాంబ గద్వాల్ శాసనసభ సభ్యురాలు తన బిల్లు ప్రకటించాలి. గౌరవనీయులైన అధ్యక్ష, నా పేరు కె అక్షిత. జోగులాంబ గద్వాల్ నుంచి వచ్చాను. అక్కడ ప్రజలకు వైద్యశాల లేవు. రైతులకు రోగాలు వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఒకవేళ పిల్లలకు ఆరోగ్యం పాడవుతే ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? అధ్యక్ష, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒక ఊరిలో ఒక పాప ఉండేది. ఆమె చాలా తెలివైనది. ఒకరోజు తనకు హఠాత్తుగా గుండె నొప్పి వచ్చింది. తన తల్లిదండ్రులు తనను ఎక్కడికి తీసుకువెళ్లాలో తెలియక వాళ్ళ చేతులారా తన బిడ్డను కోల్పోయారు. అలాంటి పరిస్థితి మరొక బిడ్డకు రాకూడదని లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. వైద్యశాల లేకపోవడం వలన ఒక కుటుంబమే చనిపోయింది. అలా చాలా కుటుంబాలు, చాలా గ్రామాల్లో చాలా మంది చనిపోతారు. ఇలా జరగకూడదంటే ప్రతి మండలంలో వైద్యశాల ఉండాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అదే నిజమైతే ప్రతి మండలంలో వైద్యశాల నిర్మించాలని కోరుకుంటున్నాను. తరువాత మంత్రి నాగర్ కర్నూలు జిల్లా శాసనసభ సభ్యురాలు తన బిల్లును ప్రకటించాలి. గౌరవనీయులైన అధ్యక్ష, నా పేరు టి మహేశ్వరి. నేను నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చాను. అధ్యక్ష, అక్కడ మహిళల హింసలు చాలా జరుగుతున్నాయి. మహిళలకు హింసలు జరిగినా కూడా ఎవరు ఏమి అనటం లేదు. ఎందుకు? మహిళల హింసలు జరిగినా కూడా వారి వద్దకు వెళ్లి సహాయం చేయాలన్న కోరిక కూడా ఎవరికి లేదా? మహిళలను హింసించడం వల్ల మీకేమైనా వస్తుందా? మహిళలను హింసించే వారికి శిక్ష విధించాలని కోరుతున్నాను. మహిళలను తన సొంత చెల్లెలిగా చూసుకుంటే ఏమవుతుంది? మహిళలను హింసించడం వల్ల మీకేమైనా వస్తుందా? మహిళల మీద కక్ష ఉంటే కూడా మీరు మహిళలను హింసించకుండా ఉండాలి. అలా హింసిస్తుంటే చట్టం ఏమి అనలేకపోతుంది. ఆడపిల్లలను మీరు తక్కువ అంచనా వేసి చూస్తున్నారు, కానీ లోకంలో ఆడపిల్లలే మహా గొప్ప అని ఎవరికి తెలియదు. చెప్పండి మంత్రి గారు, ఆడపిల్లలకు న్యాయం జరగాలా వద్దా? జరగాలి. ధన్యవాదాలు. తరువాత మంత్రి మహబూబ్ నగర్ జిల్లా శాసన సభ్యురాలు పూజిత తన బిల్లు ప్రకటించాలి. మాన్యులైన అధ్యక్ష, నా పేరు పూజిత. నేను మహబూబ్ నగర్ జిల్లా నుండి వచ్చాను. సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి. అలా ఎందుకో చెప్పండి. ప్రతి ఒక్క అబ్బాయి ఆడపిల్లలు ఎప్పుడెప్పుడు ఫోన్లోకి వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఎందుకని? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ ఫోన్లోకి ఎప్పుడైతే వచ్చాయో ఆడపిల్లల జీవితాలు అప్పుడే మారిపోయాయి మరియు చెడిపోయాయి. వాళ్ళ ఫ్యూచరే చీకటిమయం అయిపోయింది. ఇవన్నీ అమలు పరిచే ప్రభుత్వం ఎక్కడ ఉంది? ఆడపిల్లలు తన కుటుంబానికి, తన ఊరికి మరియు దేశానికి దన్ను లాంటిది. ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంటే చట్టం ఇంట్లో కూర్చొని సీరియల్ చూస్తుందా?
చెప్పండి. దానికి మీరేమంటారో చెప్పండి. ధన్యవాదాలు. తరువాత మంత్రి హైదరాబాద్ శాసన సభ్యురాలు శ్రీజ తన బిల్లు ప్రకటించాలి. మాన్య అధ్యక్ష, నా పేరు శ్రీజ. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. అధ్యక్ష, అక్కడ ఆడపిల్లల భద్రత క్రైమ్ చాలా జరుగుతున్నాయి. ఆడపిల్లలు బయటకు వెళ్తే ఎప్పుడు చంపుదామని ఎప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నారు. ఆడపిల్లలు బయటికి రాకపోతే సమాజం ఎలా బాగుపడుతుంది? అధ్యక్ష, అసలు ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్ద ఈ ముసలి వాళ్ళుగా అయినా సరే ఆడపిల్లలను మాత్రం వదిలిపెట్టరు. ఆడపిల్లలు అసలు బయటకు రాకపోతే ఎవరు బయటకు వస్తారు? ఆడపిల్లలు చదువుకోకుంటే మళ్ళీ ఎవరు చదువుకుంటారు? ఆడపిల్లలు ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వస్తారని ఎదురు చూస్తారు. బయటకు రాగానే తన వెంట పడుతూ హింసిస్తున్నారు. ఆడపిల్లలు హింసిస్తుంటే చట్టం ఏం పని చేస్తుంది? ఆడపిల్ల అంటే ఆడుకునే బొమ్మ కాదు. 9 నెలలు మోసి కన్న అమ్మరా అని తెలుసుకో. తరువాత మంత్రి ఆదిలాబాద్ జిల్లా శాసన సభ్యురాలు వైష్ణవి తన బిల్లు ప్రకటించాలి. అధ్యక్ష, నా పేరు వైష్ణవి. నేను ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చాను. మురికివాడలో ఉండే ప్రజలకు ఆర్థికంగా చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మురికివాడలో నివసించే వాళ్ళకి మురికి కాలువలో వాళ్ళ అక్కడికి చాలా దోమలు ఈగలు వస్తున్నాయి. మళ్ళీ తిరిగి అక్కడ ఉండే ప్రజల ఆహారంపై వాళ్తాయి. అందుచేత వారికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ బాధలు భరించలేక ప్రజలందరూ కలిసి ఆ వాడకు పెద్దయిన అతని దగ్గరకు వెళ్లి వారి కష్టాలను చెప్పుకుంటారు. అధ్యక్ష, మరియు ఆ వాడను సర్పంచ్ లాంటి వాళ్ళను అడిగిన ఎవరు వాళ్ళ కష్టాలను పట్టించుకోరు. ఎల్లకాలం వారు ఆ దోమల బాధ నుండి విముక్తి పొందే పరిష్కారం లేదు. మీరు మురికి వాడకు కాలువల గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయం తెలపండి. మురికి కాలువలను బాగు చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. తరువాత మంత్రి అడ్డాకల్ మండలం శాసన సభ్యురాలు తన బిల్లు ప్రకటించాలి. గౌరవనీయులైన అధ్యక్ష, నా పేరు సోని. నేను నిర్మల్ జిల్లా నుంచి వచ్చాను. గత 3 సంవత్సరాలుగా వర్షాభావం పరిస్థితుల వలన విజయత వర్గంలోని భూగర్భ జలాలు మట్టాలు బాగా తగ్గిపోయాయి. ప్రభుత్వం దీని గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీని తోడు బావుల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో భూగర్భ జలాల శాఖ మంత్రి గారు వివరించాల్సిన తరువాత మంత్రి మేదక్ జిల్లా శాసన సభ్యురాలు శ్రావణి తన బిల్లు ప్రకటించాలి. గౌరవ అధ్యక్ష, నా పేరు బి శ్రావణి. నేను మెదక్ జిల్లా నుంచి వచ్చాను. నా నియోజకవర్గంలో పారిశ్రామిక సంస్థలు వ్యర్థ కాలుష్య జలాలను నదులలోకి చెరువులలోకి వదులుతున్నందువలన ప్రజలు అనారోగ్యానికి హాని కలుగుతుంది. ప్రభుత్వం ఈ విషయంలో ఏమి చర్యలు తీసుకుంటున్నదో తెలపవలసిందిగా కోరుతున్నాను. మరియు మంచినీటి సమస్య కూడా అధికంగా ఉంది. తరువాత మంత్రి వరంగల్ జిల్లా నుంచి వచ్చిన శాసన సభ్యురాలు మధులత తన బిల్లు ప్రకటించాలి. గౌరవనీయులైన అధ్యక్ష, నా పేరు మధులత. నేను వరంగల్ జిల్లా నుండి వచ్చాను. తెలంగాణలోని హైదరాబాద్ లో మాత్రమే డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రతి ఒక్క జిల్లాకి డిగ్రీ కళాశాలలు కావాలని కోరుకుంటున్నాను. డిగ్రీ కళాశాలలు లేనందువలన ఆడపిల్లలకు చాలా కష్టాలు వస్తున్నాయి. వరంగల్, మహబూబ్ నగర్ మరియు ఆదిలాబాద్ ఈ జిల్లాల నుండి హైదరాబాద్ కు వెళ్లడానికి ఆడపిల్లలకు చాలా కష్టం అవుతుంది.
ప్రతి ఒక్క గ్రామానికి ఒక్కొక్క పాఠశాల కావాలి. ఆ పాఠశాలలో పిల్లలందరికీ ఆటలు పాటలు మరెన్నో సౌకర్యాలతో పాటు విద్య కూడా అందించాలని కోరుకుంటున్నాను. తర్వాత మంత్రి జయశంకర్ భూపల్లి జిల్లా శాసన సభ్యురాలు అక్షయ తన బిల్లు ప్రకటించాలి. గౌరవనీయులైన అధ్యక్ష, నా పేరు వి అక్షయ. నేను జయశంకర్ భూపాల్ నుండి వచ్చాను. మా గ్రామంలోని ప్రజలకు నీళ్ల కోసం మైళ్ళ దూరాలకి నడిచిపోవాల్సి వస్తుంది. మా గ్రామంలోని నీటి కొలత తక్కువ ఉంది. మాకు నీళ్లు కావాలి. గ్రామంలో ప్రజలు నీళ్ల కోసం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. నీరు లేక వన్యజీవులు చనిపోతున్నాయి. మా యొక్క వినాపం గురించి మీరు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత మంత్రి రంగారెడ్డి జిల్లా శాసన సభ్యురాలు పల్లవి తన బిల్లు ప్రకటించాలి. గౌరవనీయులైన అధ్యక్ష, నా పేరు పల్లవి, రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చాను. అధ్యక్ష, మా దగ్గర సరిగ్గా విద్యుత్ రావటం లేదు. మీరు మాకు విద్యుత్ వచ్చేలా చూడండి. మాకు బోర్లు వేస్తేనే పంటలు బాగా పండుతాయి. బోర్లు వేస్తేనే పంటలకు నీరు సరఫరా అందుతుంది. అందుకు మా దగ్గర చెరువులు మరియు బావులు ఏవీ లేవు. అందుకు మీరు విద్యుత్ మా ఊరికి ఇవ్వండి. దానివల్ల మేము బోర్లు వేసుకుంటున్నాము. ఇవ్వాలి విద్యుత్ ఇవ్వాలి. ధన్యవాదాలు. తర్వాత మంత్రి ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన శాసన సభ్యురాలు భాగ్యలక్ష్మి తన బిల్లును ప్రకటించాలి. అధ్యక్ష, నా పేరు భాగ్యలక్ష్మి. నేను ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. అక్కడ చెట్లను బాగా నరికివేశారు. ఎందుకు చెట్లను నరికివేసే వారికి శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. ఆ శిక్ష ఏంటి అంటే, ఎవరైనా ఒక చెట్టు నరికివేస్తే వాళ్ళు 2 చెట్లను నాటి పెంచాలని కోరుకుంటున్నాను. వర్షం కూడా పడటం లేదు. అందుకు చెట్లను నరికేయవద్దు అని కోరుకుంటున్నాను. తర్వాత మంత్రి కొత్తగూడెం భద్రాద్రి జిల్లా నుంచి వచ్చిన శాసన సభ్యురాలు అక్షిత తన బిల్లును ప్రకటించాలి. గౌరవనీయులైన అధ్యక్ష, నా పేరు వి అక్షిత. నేను కొత్తగూడెం భద్రాద్రి నుండి వచ్చాను. మాకు ఇక్కడ ఇల్లు లేనందువలన మేము చాలా బాధపడుతున్నాము. అలాగే మా కుటుంబ సభ్యులు అధిక సంఖ్య ఉన్నందున మేము చాలా ఇబ్బందికి గురి అవుతున్నాము. మాకు గ్రామంలో ఎవరు తెలియదు. అందుకు మీరే మాకు పెద్ద మనసు తెచ్చుకొని మాకు ఇల్లులు కట్టియాలి. మేము ఇబ్బందిలో ఉన్నాము కాబట్టి మాకు ఇల్లులు కట్టియాలి. తర్వాత మంత్రి నల్గొండ నుంచి వచ్చిన శాసన సభ్యురాలు సహన తన బిల్లును ప్రకటించాలి. గౌరవనీయులైన అధ్యక్ష, నా పేరు సహన. నేను నల్లగొండ జిల్లా నుంచి వచ్చాను. మాకు రోడ్లు లేవు. మా జిల్లాకు రోడ్లు కావాలి. రోడ్లు లేకుంటే ప్రజలకు చాలా ప్రమాదం అవుతుంది. ప్రజలు ఏదైనా ఊళ్ళోకి గాని ఎక్కడికైనా వెళ్ళాలన్నా ప్రజలకు రోడ్లు ఇవ్వాలి. రోడ్లు లేకుంటే ప్రజలకు గాయాలు కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి జిల్లాకు రోడ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. తర్వాత మంత్రి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన శాసన సభ్యురాలు లక్ష్మీ భవాని తన బిల్లును ప్రకటించాలి. గౌరవ అధ్యక్ష, నా పేరు లక్ష్మీ భవాని. నేను కరీంనగర్ జిల్లా నుంచి వచ్చాను. డ్రగ్స్
డ్రగ్స్ పిల్లలకు చాక్లెట్స్ బిస్కెట్స్ ద్వారా అందిస్తున్నారు. అవి తిన్నందున చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు, వాళ్ళకు అనారోగ్యం పాడవుతుంది. కాబట్టి డ్రగ్స్ ను భారతదేశంలోకి కానీ రాష్ట్రంలోకి కానీ రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. డ్రగ్స్ పిల్లలు తిన్నందున చనిపోతున్నారు కదా, పిల్లలు చనిపోయినందున వారి తల్లిదండ్రులు కూడా డ్రగ్స్ ను పిల్లలకు అందించదని రాసి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాబట్టి డ్రగ్స్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తర్వాత మంత్రి నిజామాబాద్ శాసన సభ్యురాలు అశ్విని తన బిల్లు ప్రకటించాలి. గౌరవనీయులైన అధ్యక్ష, నా పేరు అశ్విని. నేను నిజామాబాద్ జిల్లా నుండి వచ్చాను. ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వం చర్యలను అభినందిస్తున్నాను. నీరు లేకపోతే పిల్లలు మరియు మనుషులు దాహం వేసే వాళ్ళు ఏమి తాగాలి? వ్యవసాయానికి నీరు లేకపోతే రైతు పంటను ఎలా పండిస్తాడు? పంటలు పండకపోతే ప్రజలకు ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? అధ్యక్ష, మీకు ఒక విషయం చెప్పాలి. నీరు రాకపోవడం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కుటుంబాలలో ఆహారం లేక రోజుకొకరు చనిపోతున్నారు. ఆ రైతులు చనిపోయింది నిజమే అయితే మీరు ప్రతి గ్రామానికి ఒక చెరువు కట్టించాలని కోరుకుంటున్నాను. శ్రీయుత ప్రధానమంత్రి గారు ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యమంత్రి మరి అది చెప్తావే మళ్ళీ కింద కామెంట్స్ నెగటివ్ వచ్చి. నా పేరు వర్షిత. మాన్య అధ్యక్ష, ప్రజల ఆరోగ్యం మీద ప్రభుత్వానికి చాలా శ్రద్ధ ఉంది. కరువు పీడిత మండలాలలో నిర్వహణ చర్యలను, జలరక్షణ చర్యలన్నిటినీ తీసుకుంటుంది. చెరువులను అభివృద్ధి చేయడం, చెట్లను నాటించడం, ఆక్రమంగా ఇసుకల తవ్వకాలను నిషేధించడం, వాటి చర్యలను తీసుకున్నాం. గ్రామ సభ్యులు సూచనలన్నిటికీ ప్రాధాన్యంలోకి తీసుకుంటాం. అలాగే ఈ పథకాలని సక్రమంగా అమలు చేయడానికి గౌరవ సభ్యులు మద్దతును కూడా కోరుతున్నాం.